హాయ్ అండి, వెల్కమ్ టు యోగ్ స్టాక్. బై వన్ గెట్ వన్ ఆఫర్లు ఇచ్చినా కూడా ఎవడు కొంటలేదంట. ఏంటి చిరంజీవి సినిమా టికెట్లు అనుకున్నారా? కాదండి, H1B అప్లికేషన్స్. ఏంటో ఈ ఇయర్ కన్సల్టెన్సీలో అయితే పాపం అసలు ఇట్లా ఈగలు కొట్టుకుంటున్నారంట. మాట్లాడేవాడు లేడు, వచ్చేవాడు లేడు, అడిగేవాడు లేడు. ఏంటి అర్థం కాక ఈ ఇయర్ H1B ఎవ్వరు అప్లై చేయడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు. జనరల్గా ఎవ్రీ ఇయర్ అయిందంటే, ఇప్పుడు లాస్ట్ ఇయర్ 15 లక్షల అప్లికేషన్లు వచ్చినాయంట. 15 లక్షలలో కొంతమంది అంటే $10 కదా అప్లికేషన్కి. $10 అంటే ఒక్కొక్కడు 4 5 10 ఏముంది, $50 కదా. ఒక ఎంతైతే మహా అయితే ఒక 5,000 10,000 అయితే పోతే పోయింది, వస్తే వచ్చింది, లేకపోతే లేదు. ఈ ఇయర్ 200 అబోవ్ కదా, 280 250 సంథింగ్ ఉంది కదా. అందుకని చెప్పి ఎక్కువ అప్లికేషన్స్ వేయట్లేదు. ప్లస్ ఇంకొకటి, ఎక్కువ అప్లికేషన్స్ వేసినా సరే ఫైనల్గా యూనిక్ ఐడి అనేది ఒక్కదానికే వస్తుంది కాబట్టి నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ తగ్గిపోయింది అనమాట. అంటే ఏంటంటే, ఎంత మంది ఫ్రాడ్ చేసే వాళ్ళు తగ్గిపోయాలో మీకు ఈజీగా అర్థమైపోయి ఉంటుంది. ఒక్క రూల్ మారిస్తే మొత్తం దాదాపు ఇట్లా మొత్తం తగ్గిపోయారనమాట. అసలు H1 అప్లై చేయాలన్న ఇంట్రెస్టే పోయిందంట జనాలకి ఈ ఇయర్ అయితే. జనరల్గా మన హైదరాబాద్ నుంచి విభత్సంగా వస్తారు, దాంట్లో డౌట్ అయితే లేదు. ఎందుకంటే హైదరాబాద్లో కన్సల్టెన్సీలు ఉంటాయి, ఇక్కడ వాళ్ళకి అక్కడ వాళ్ళకి లింకులు అవి ఇవి అన్ని కథ కమామిష్లు. ఏదైనా కావాలంటే చలో జాబ్ అయి చార్మినార్ జాబ్, మన చాపాకాయో బస్సు అంటారు కదా. సో అట్లా ఈ ఇయర్ మరి ఎందుకు ఇంట్రెస్ట్ చూపించట్లేదు అంటే, బేసిక్గా ఒకటి ఇమిగ్రేషన్ క్రాక్ డౌన్ ఒకటి బాగా జరుగుతుంది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే, నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఒక్కటే అప్లికేషన్ వేయాలి. సో వస్తుందో రాదో తెలీదు. అంటే ఇదివరకు 2-3 అప్లికేషన్లు వేస్తాం కాబట్టి ఒకటి కాదు ఒకటైనా పిక్ అయ్యేది. పోతే $250 పోతాయి, ఇదివరకు అంటే $10. అదిగాక పోనీ తీరా అంతా అయిపోయి H1 లాటరీలో పిక్ అయింది, వెళ్దామా అనుకుని తీరా ఇంటర్వ్యూకి వెళ్తే ఏం అడుగుతారో తెలీదు. అంటే మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో జెన్యున్గా జాబ్ మీద వెళ్ళే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు ఏ కంపెనీలు పంపించినాయి అనుకోండి, TCS విప్రోనో అవో ఇవో పంపిస్తే L1ల మీద పంపిస్తారు కదా, H1ల మీద పంపుతారు కానీ చాలా తక్కువ అనమాట. ఎందుకంటే క్లయింట్ టు క్లయింట్ మారే ఏమైనా ఉన్నాయి అంటే H1ల మీద పంపుతారు. వీళ్ళు ఏదైనా పర్టికులర్ ప్రాజెక్ట్ మీద ఉందంటే L1 మీద వెళ్తారు. అంటే ఆ బ్యాచ్ కట్ అయిపోయినట్టు. సో ఇప్పుడు ఈ బ్యాచ్ ఏదైతే ఉందో H1 మీద వెళ్దాం అనుకున్న బ్యాచ్ మెయిన్ 99% వెళ్ళి జాబ్ ఎత్తుకునే వాళ్ళే ఉంటారనమాట. సో ఈ వెళ్ళి జాబ్ ఎత్తుకునే వాళ్ళ బ్యాచ్ ఇప్పుడు దాదాపు కట్ అయిపోయింది. ఎందుకంటే అందరికి కూడా వెళ్తే జాబ్ వస్తుంది అన్న నమ్మకం అయితే లేదు. ఇక అన్లెస్ నువ్వు హైలీ స్కిల్డ్ అయ్యి ఉండి నీ లక్ బాగుండి వెళ్ళంగానే ఫాట్మాన్ జాబ్ దొరికితే ఓకే. మొన్నటిదాకా ఏంటంటే కన్సల్టెంట్లకి డబ్బులు కట్టారు, 3 లక్షలు 4 లక్షలు 5 లక్షలు కట్టారు, వెళ్ళిపోయారు, ఎయిర్పోర్ట్లో ఎవడు పట్టించుకోలేదు. ఇప్పుడు ఎట్లాంటి ట్రాన్సాక్షన్ ఏదైనా దొరికింది అంటే పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో తాట తీస్తారు. పోర్ట్ ఆఫ్ ఎంట్రీ ఎందుకు, ఇమిగ్రేషన్ ఇంటర్వ్యూలోనే మనం చాలా దొరికిపోతున్నాము, డినైల్స్ వస్తున్నాయి, తర్వాత మన టైము బాగా డిలే అవుతుంది. సో ఈ H1 అప్లికేషన్ల మీద మాత్రం ఇంట్రెస్ట్ చూపించట్లేదు కన్సల్టెన్స్, ఒకటే బాధపడిపోతున్నారు. ఇంకా రీజన్స్ ఏమై ఉంటాయి ఈ H1 అప్లై చేయకపోవటానికి అంటే, బేసిక్గా స్కిల్ అప్డేట్ చాలా మంది దగ్గర లేదు. ఏంటంటే ఏదో ఉన్న స్కిల్తోనే వెళ్తున్నారు, ఎట్లా కొట్లా సర్వైవ్ అవుతున్నారు, పేరోల్ రన్ చేసుకుంటున్నారు, ప్రాక్సీ ఇంటర్వ్యూలు మస్తు జరుగుతుంటాయి అనమాట. అంటే అంతా మన బ్యాచే కదా, మొత్తం మనోళ్ళే కదా, ఏముంది ఇంటర్వ్యూ చేసేది మనోడే, ఇంటర్వ్యూ చూసేది మనోడే. ఈ H4EAD వాళ్ళు అయితే బోర్డు ప్రాక్సీ నేను బోర్డు వింటున్నా. అసలు వాళ్ళైతే ఎవరు ఇంటర్వ్యూ చేస్తారో, ఎవరు ఇంటర్వ్యూ అటెండ్ అవుతారో, ఎవరు జాబ్ చేస్తారో. అంటే అక్కడ జాబ్ తెచ్చుకొని కూడా 2-3 జాబులు చేసే వాళ్ళు ఎట్లా చేస్తారంటే, ఇండియాలో ఎవరికో డబ్బులు ఇచ్చి అక్కడ చేపిస్తారు పని అంతా, ఇక్కడ శాలరీ తీసుకుంటారు. సో ఇన్ని ఫ్రాడ్స్ మధ్యన ఇంకా ఈ ఇయర్ H1 అప్లై చేసుకొని వచ్చి మంచిగా దర్జాగా జాబ్ కొట్టుకోవాలి అన్నంత ధైర్యం అయితే ఎవరికి లేదు. కాబట్టి 99.9% రియల్ జెన్యున్ H1 అప్లికేషన్లు మాత్రం ఈ ఇయర్ బయటపడతాయని అనిపిస్తుంది. ఇవి తగ్గుతాయి కాబట్టి స్టూడెంట్స్కి కొంత యూఎస్లో నిజంగా చదువుకుని పర్ఫెక్ట్గా ఉండే వాళ్ళకి అడ్వాంటేజ్ అయితే ఉంది. కానీ వాళ్ళకు కూడా ఒక 1 ఇయర్ లాస్ట్ ఇయర్ మన పర్ఫెక్ట్గా పని చేశారా లేదా అనే దాని మీద కూడా డిపెండ్ అయ్యి ఉండే ఛాన్స్ అయితే ఉంది. మరి వాళ్ళకి పిక్ అయిన తర్వాత మనం H1 అప్లై చేసిన తర్వాత మరి అక్కడ ఎలా ఉంటుందో పరిస్థితి ఇప్పుడైతే చెప్పలేము. కానీ H1 మీద మాత్రం చాలా మందికి ఇంట్రెస్ట్ పోయింది.
ప్రశాంతంగా ఇక్కడనే ఉందాం రవి, మనం హైదరాబాద్లోనే ఉందాం, ఇక్కడనే ఉద్యోగాలు చేసుకుందాం అనుకున్నారు. పాపం కన్సల్టెన్సీ వాళ్ళు మాత్రం పొద్దునే షట్టర్లు ఓపెన్ చేస్తున్నారు, అద్దాలు దుడుస్తున్నారు, కస్టమర్ల కోసం ఇలా కూర్చుని ఎదురు చూస్తున్నారు, ఎవరు వస్తలేరు. పాంప్లెట్లు పంచుతున్నారు, H1 బస్సుల మీద కూడా రాస్తారు కదా. ఏంది ఈ మధ్యన కొత్తగా నేను చాలా అడ్వర్టైజ్మెంట్లు చూస్తున్నా, నో ఐల్స్ రిక్వైర్డ్ అంట. ఇంకా ఐల్స్ కూడా లేకుండా యూకేలు, అమెరికాలు, జిఆర్ఈలు, టోఫెల్ కూడా అవసరం లేదంటారు 4 రోజులు అయితే. ఇక ఇంగ్లీష్ ఎగ్జామ్ కూడా రాయకుండా ఇంగ్లీష్ దేశానికి వచ్చి ఇంక ఏం ఉద్యోగాలు చేద్దారని వీళ్ళు ఎంతకి దిగజారిపోయిందంటే కన్సల్టెన్సీ వ్యవస్థ అసలు చెప్పాలంటే మాత్రం. ఇంగ్లీష్ వద్దు, ఐల్స్ వద్దు, జిఆర్ఈ వద్దు, టోఫెల్ వద్దు, ఏమొద్దు, ఇట్లాంటివి ఏమీ లేవు. యూనివర్సిటీకి డబ్బులు కట్టి పోవాలి, పోయి ఏం చేయాలి, మంచి పార్ట్ టైం ఉద్యోగం చేసుకోవాలి. కానీ ట్రంప్ వచ్చి ఏం చేశాడు, ఒక్క దెబ్బతో తొక్కి నార తీశాడు అందరినీ. ఎక్కడ కట్ చేసాడు, కింద మనకి దొండ తీగ కింద కట్ చేస్తే పైన తీగ అంతా ఎండిపోయింది అనమాట. అట్లుంది పరిస్థితి ఇప్పుడు. ఓకే ఫ్రెండ్స్, మీ వాళ్ళు ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు అసలు ఏమనుకుంటున్నారు, H1 అప్లై చేద్దాం అనుకుంటున్నారా, మీరేమనుకుంటున్నారు, అసలు ఈ ఇయర్ H1లు ఎక్కువ మంది అప్లై చేస్తారా చేయరా మాత్రం కామెంట్లో అయితే మెన్షన్ చేయండి. చూద్దాం, అంటే మీ వ్యూ పాయింట్ ఎలా ఉంది, నా వ్యూ పాయింట్ మీ వ్యూ పాయింట్ మ్యాచ్ అవుతుందా లేదా. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.